రైట్, అది ముడి పదార్థం. దీనిని అక్కడ సేవ్ చేయడం అనేది చాలా కాలం సేవ్ చేసేలాంటి పరిస్థితులు ఉండవు. ఒకటి. రెండవది, ఒకవేళ ప్రొడక్షన్ జరిగిన తరువాత, బయటకు వచ్చిన తరువాత, ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తరువాత ఏ దేశాలలో ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి నిల్వలు ఉన్నాయో దాని మీద దాడి జరిగింది అంటే ప్రొడక్షన్ చేసింది కూడా వృధా అయిపోయేలాంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎందుకంటే హర్మూజ్ దగ్గర ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు తద్వారా అంటే హర్మూజ్ ద్వారా పంపించాల్సిన నౌకల ద్వారా పంపించాలి కాబట్టి ఇప్పుడు మొత్తం అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఇది అసలు మళ్ళీ ప్రొడక్షన్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 8 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ కూడా సందిగ్ధంలో పడిపోయింది, ఒక డిస్టర్బెన్స్లో ఉందన్నమాట. దాంతో ఇప్పుడు జీసీసీ దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పాలి. ఇప్పటి వరకు కేవలం అంటే ఆర్మీ బేసులు, అమెరికాకి సంబంధించిన కంపెనీలు, వాళ్ళ రిఫైనరీస్, వాళ్ళ ఆర్మీ బేసులు కాకుండా, వాళ్ళ ఆయిల్ డిపోస్ కాకుండా గల్ఫ్ దేశానికి మాత్రమే ఈ ఆయిల్ ప్రొడక్షన్ బ్రేక్ అవడం ద్వారా, ఈ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ బ్రేక్ అవడం ద్వారా, అలాగే అక్కడ జరిగిన డ్యామేజెస్ వీటన్నింటినీ అంచనా వేస్తే దాదాపుగా $200 బిలియన్ నష్టం గల్ఫ్ దేశాలకు వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మొత్తం జీసీసీ దేశాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వేసుకున్న లెక్కలో అంచనాల ప్రకారం $200 బిలియన్ నష్టం అనేది గల్ఫ్ దేశాలు ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి.